వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కాకి మరియు తేనెటీగ. ఒకసారి ఒక పెద్ద తోట ఉండేది. అందులో బోలెడన్ని అందమైన పూలు, పండ్లు మరియు పక్షులు, పురుగులు ఆనందంగా జీవించేవి. ఆ తోటలో ఒక బద్ధకస్తుడు కాకి, ఒక కష్టపడే తేనెటీగ ఉండేవి. కాకి రోజంతా ఖాళీగా గడిపేది. అది చెట్ల కొమ్మల మీద కూర్చొని ఇతర జంతువుల్ని చూసుకుంటూ, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉండేది. కాని తేనెటీగ రోజూ పువ్వుల నుంచి తేనె సేకరించి గూడును నిర్మించేది. ఒకరోజు కాకి తేనెటీగను చూసి నవ్వింది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, పొద్దంతా పనిచేస్తూనే ఉన్నావు. ఆనందించడానికి నీకు సమయం లేదా? నా జీవితాన్ని చూడు, ఎంత సరదాగా గడుపుతున్నాను అని అంది. తేనెటీగ చిరునవ్వుతో, కష్టం పెట్టుకుని పని చేస్తే భవిష్యత్తులో మనం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలం అని సమాధానం చెప్పింది. కాకి దానిని పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా గాలి బలంగా వీచి, భారీ వర్షం కురిసింది. ఆ తుఫానులో కాకి ఎక్కడికి వెళ్లాలో తెలియక కొమ్మలపై ఎక్కడికక్కడ తడిసిపోయింది. కాని తేనెటీగ తన గూడులో సురక్షితంగా ఉండిపోయింది. తుఫాను ముగిసిన తర్వాత కాకి ఆకలితో అలసిపోయి తేనెటీగ వద్దకు వచ్చింది. నాకు తేనె తినడానికి ఇస్తావా అని అడిగింది. తేనెటీగ దయతో, నిజంగా కష్టపడితేనే మనం భద్రంగా, సంతోషంగా ఉండగలుగుతాం. ఇకనైనా నువ్వు కష్టపడటం మొదలు పెట్టు అని చెప్పి కొంత తేనె ఇచ్చింది. ఆ రోజు నుంచి కాకి కూడా బద్ధకాన్ని వదిలేసి, తన కోసం తానే కష్టపడి ఆహారం సంపాదించడం ప్రారంభించింది. నీతి: బద్ధకం మనల్ని ఎప్పుడూ కష్టాల్లో పడేస్తుంది. కష్టపడి పని చేస్తేనే భవిష్యత్తులో ఆనందంగా ఉండగలుగుతాము. Thank you so much for watching. Please like, share and subscribe.